ఇండియన్ తెలుగు ఛానల్ కి స్వాగతం। ఇప్పుడు మనం భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక అంతుచిక్కని మిస్టరీ కలిగిన ఆలయం యొక్క విశేషాలను తెలుసుకుందాం। ముందుగా మీరు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి। నేను మీకు తెలియపరిచే ఆలయ విశేషాలతో పాటుగా మిస్టరీ విశేషాల గురించి కూడా తెలుసుకోవచ్చు। ఇప్పుడు ఈ ఆలయ విశేషానికి వద్దాం। రాజస్థాన్ రాష్ట్రంలో బర్మార్ జిల్లాలోని హాత్మా అనే గ్రామంలో ఒక అతి పురాతనమైన దేవాలయం ఉన్నది। దాని పేరే కీరడు। మామూలుగా అయితే దేవాలయానికి చాలా మంది ప్రజలు భక్తులు ప్రతి ఒక్క హిందూ దేవాలయానికి మొక్కులు తీర్చుకోవడానికి దేవుని సన్నిధిలో ప్రశాంతత కోసం కుటుంబ సమేతంగా వెళ్తూ ఉంటాం। కానీ ఈ ప్రాంతంలో గల ఆలయానికి వెళ్ళడానికే భయపడుతుంటారు। ఎందుకు భయపడతారో తెలుసుకుందాం। నిజానికి ఇది ఒక ఆలయం కాదు, 5 దేవాలయాలు కలిసిన సోమేశ్వర ఆలయం। దేవాలయం అంటే సాక్షాత్తు భగవంతుడు ఉండే ప్రదేశం। కానీ ఈ ప్రదేశంలో సాయంత్రం వరకు మాత్రమే ఈ ఆలయం చుట్టుపక్కల ఉండగలం। కొద్దిగా చీకటి పడిందంటే అక్కడ ఎవరిని ఉండనివ్వరు। ఒకవేళ ఉండడానికి ప్రయత్నిస్తే ఇక అంతే సంగతి। అంటే ఏమవుతుంది అనే కదా, అక్కడ ఉండడానికి మొండి చేశామంటే ఇక రాయిగా మారిపోతాం। ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం। ఒక ఋషి తన శిష్యులతో కలిసి అన్ని ప్రదేశాలు సంచరిస్తూ ఉండగా కీరడు ప్రాంతానికి చేరుకున్నాడు। ఆ ఋషి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూడడానికి వెళ్తాడు। కొద్ది రోజులకు అక్కడ ఉన్న శిష్యులకు ఒక భయంకరమైన వ్యాధి వస్తుంది। ఆ ఊరి గ్రామస్తులు వారికి సహాయం చేయలేదు। కొద్ది రోజులకు తిరిగి వచ్చిన మహర్షి వీరు ఇంత బాధతో ఉన్నారు, ఇంత బండబారిన తనమా అని ఆ ఊరి వారందరినీ శపించాడు। దాంతో ఆ ఊరి ప్రజలు అందరూ బండగా మారిపోతారు। వారిలో ఒక స్త్రీమూర్తి కొద్దిగా సహాయం చేసింది। ఆ ఋషి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపో అంటాడు। కాని ఆ స్త్రీమూర్తి కొద్ది దూరం వెళ్ళగానే తిరిగి చూస్తుంది। అలాగే ఆమె కూడా అదే ప్రాంతంలో బండగా మారిపోతుంది। ఇప్పటికీ ఆ స్త్రీ రాయిగా మారిన ఒక బండ అలాగే ఉంది। ఒక ప్రముఖ టీవీ ఛానల్ వారు దాదాపు ఒక 8 మంది వరకు ఆ మిస్టరీని ఎలాగైనా ఛేదిద్దాం అని వెళ్లారు। రాళ్లుగా మారినా పర్వాలేదు అని సిద్ధపడ్డారు। అలాగే ధైర్యంతో అర్ధరాత్రి 1 గంట వరకు ఉన్నారు। గోస్ట్ ఉన్నట్టుగా తెలిపే మిషన్లతో కూడా అక్కడ ప్రయోగించారు। కొన్ని రకాల సైన్స్ కి సంబంధించిన ప్రయోగాలు కూడా చేశారు। కొద్దిగా చీకటి అవుతున్న కొద్దీ వారిలో ఒకరికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది। దాంతో అతను అక్కడే భయపడ్డాడు। తర్వాత కొద్దిసేపటికి అందులో ఉన్న 2-3 కూడా అలాగే శబ్దాలు వినిపించాయి। వారిలో అందరికీ ఒక రకమైనటువంటి భయం ఏర్పడింది। అక్కడ పూర్తి రోజు ఉండడానికి వచ్చిన వారు రాత్రి సమయం వరకే ఉన్నారు। అర్ధరాత్రి సమయాన్నే వెనుదిరిగిపోయారు। వారు కూడా ఏదో ఒక అద్భుతమైన శక్తి ఇక్కడ ఉందని విశ్వసించి వెళ్లిపోయారు। ఇది సంగతి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇండియన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।